హలో హలో హాయ్ హాయ్ అక్క. చెల్లి, ఎవరు మాట్లాడేది? మోనిక. నువ్వు మోనిక అక్క కోసమే కాల్ చేసావా, నా కోసం కాల్ చేసావా చెప్పు. ఈ రోజు తన పేరే మౌనిక అని చెప్తుంది. మోనిక నాకు తెలుసు. తన ఇగో మోనిక, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అరే నావిరా, థ్యాంక్ నా యూ సో పువ్వులు మచ్. నువ్వెలా ఇస్తావురా? ఈ నేను నా వాళ్ళ కోసం తెచ్చుకున్నాను. నేను చూపించాను అంతే కదా, అప్పుడప్పుడు నేను కూడా వాడుకుంటా. ఏంటి మోనిక, ఈ రోజు ఏంటి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి నువ్వు వ్యాలంటైన్స్ విషెస్ ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? నేనక్క కన్నయ్య అని పాడింది ఇప్పుడు ఆ అమ్మాయి. ఎందుకు ఎవరికి చెప్పవా? కన్నయ్యకి అక్క. మరి చెప్పు, నువ్వే చెప్పేసే లైవ్ లో. ఎందుకు అంత హ్యాపీ వ్యాలెన్స్ డే కన్నయ్య. కన్నయ్య చిచి. మౌనిక, ఎప్పుడైనా మీ కన్నయ్యని అంటే రెగ్యులర్ గా నువ్వు ఎలాంటి పదంతో తిడుతూ ఉంటావు చెప్పు ప్రేమగా? ప్రేమగా అంటే ఎక్కువగా పంది పంది ఏంటి పంది పంది అని అంట. చూసా, Yes. తిడతారు ఇట్లా అమ్మాయిలు. పాప వాళ్ళేమో బుజ్జమ్మ కన్నమ్మ అని పిలుస్తారు. ఎవరు చెప్పారు? అబ్బాయిలు కూడా, అబ్బాయిల నోట్ అంటే కూడా ఆనిముత్యాలు అబ్బాయిలు వస్తాయి. అసలు తిడతారు తెలుసా అమ్మాయిల్ని? అమ్మ బాలు గారు ఏమని తిడతాడు? అదే ఒక పదం అంటే చెప్పు. అసలు నన్ను ఎక్కువగా పేటలు అని అంటాడు. ఏమంటాడు? పేటల్ అంటే నేను తూర్పు భాష నాకు ఎక్కువ అలవాటు కదా. ఓకే, పేటోళ్ళు అంటారా? చూసావా, అలా అనొచ్చు అబ్బాయిలు అమ్మాయిల్ని. పేటోళ్ళు ఏముంది, పేటలో ఉంటే పేటోళ్ళు అంటారు కదరా. అంటే బొందిన దగ్గర కూర్చొని ఉంటారు, వాళ్ళు పేటలో అని అంటారు. ఓకే, ఎవరైనా కానీ బట్ బాగుంది నువ్వు తిట్టే పేరు అమ్మాయి. అసలు పట్టుకో, నేను వెళ్ళంగానే మాత్రం ఇచ్చి. సో అయితే మీరిద్దరు ఇలా ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉంటారన్నమాట. ముద్దు ముద్దుగా తీసుకుంటాం అక్క. ఓకే, మరి ఏంటి ఈ రోజు గిఫ్ట్ ఏమి ఇచ్చాడు మీ కన్నయ్య నీకు? కన్నయ్య రాకూడదు పరిస్థితిలో ఉన్నాడు అక్క. అయ్యో, కానీ విశేష నానమ్మ గారు చనిపోయారు. ఓకే, సారీ ఫర్ దట్ మోనిక. అంటే ఇవాళ నేనే ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. అంటే ఇప్పుడు మీకు చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక చిన్న బాబుని దత్తత తీసుకోవడం జరిగింది. వావ్, అసలు ఎంత అంటే ఇంత చిన్న ఏజ్ లో నువ్వు ఒక బాబుని దత్తత తీసుకున్నావు అంటే ఎంత మెచ్యూర్డ్ మైండ్ గా ఆలోచిస్తున్నావు అనేది. ఇంట్లో కూడా నేను చెప్పలేదు. అంటే తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎప్పటికైనా నిజం బయట పెట్టారు కదా అని ఈ రోజు బయట పెడదాం అనుకున్నా. ఓకే, ఎలా మరి? అంటే దత్తకంటే ఏంటి ఆ కేరింగ్ ఎలా? అంటే ఆ బాబు మాకు ఫంక్షన్ దగ్గర దొరికాడు. అంటే ఓకే, నువ్వే ఇంకా కంప్లీట్ గా మీ ఇంట్లోనే ఉంచుకుంటున్నావు? లేదక్క, ప్రెసెంట్ అయితే ఇంట్లో కూడా నేను చెప్పలేదు. ఓకే, ఇంట్లో చెప్తే ఏమంటారని ఇంకా చెప్పక నేను మా ఫ్రెండ్స్ మొత్తం అందరం 5 తీసుకున్నాము. ఓకే. సో బాబు ఇంకా మా ఫ్రెండ్ కి పెళ్ళైన 2-3 సంవత్సరాలకి బాబు పుట్టినంటే ఇచ్చాము. ఓకే, ఇంకా ప్రతి సెలవులకి ఇంకా నా దగ్గర ఉండడం చేస్తుంటది. సూపర్. అసలు అంటే మీ ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. అంటే ఈ డేస్ లో అంటే ఇంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూర్డ్ గా ఆలోచించి మీరు దత్తత తీసుకుని ఆ బాబుని చూసుకుంటున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ కి. సూపర్ రా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మౌనిక. యా, నువ్వు ఇలానే కాల్ చేస్తూ ఉండు. అండ్ కన్నయ్యకి నా సైడ్ నుంచి అండ్ బాలు సైడ్ నుంచి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కన్నయ్య నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుందంట, బట్ కుదరలేదు. రోజు ఆ సర్ప్రైజ్ అయితే నీకు వస్తుంది, తీసుకో. ఎస్, నెక్స్ట్ వ్యాలంటైన్ మీరు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హలో హలో హాయ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బబ్లు కాదు, ఎలా ఉన్నావు? నా పేరు రఘు. ఎందుకు గెస్ట్ చేయని నాకు ఇట్లాంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టకు, నాకు గుర్తుంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు. రఘు వకీల్ సాబ్. ఎస్, చూసా, చెప్పు రఘు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
థ్యాంక్ యూ సెండ్ మీ బాయ్ ఫ్రెండ్ చేస్తున్నా. నాకు బాయ్ ఫ్రెండే లేడు కదా. నేను సెట్ చేస్తాను చెప్తున్నా. ఓకే ఖచ్చితంగా. సెట్ చేస్తా అంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు మా తమ్ముడు. ఓకే అట్లా చెప్పు, సెట్ చేస్తా అంటే బావగారిని వెతుకుతున్నాడు అంతే కదా రఘు? అంతే అక్క. మరి చెప్పు. హలో. మరి నీకు మద్దల్ని వెతకావక్క? మరదల్నా? ఖచ్చితంగా నేనే వెతుకుతా. ఇటు నుంచి అటు నుంచి ఫైనల్లీ నీకు పెట్టాడు. ఎలా అంటే ఫైనల్లీ ఓకే నీకు పెద్ద టాస్క్ ఇచ్చాడు. నాకు టాస్క్ ఇచ్చాడు అనమాట. కాదు బాలుకి హాయ్ చెప్పు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి మరి ఈ రోజు విశేషాలు ఏంటి? కాలేజ్ కి వెళ్తున్నావా లేదా? ఎగ్జామ్స్ టైం అక్క. ఇది ఎగ్జామ్స్ టైం ప్రిపేర్ అవుతున్నావా మరి? రఘు ఫిక్స్ అయ్యాడు నీకు భావన ఎదుగుదామని, నీకు తన పని అవ్వడం కోసం నేను మరదలు ఎత్తుకోమంటున్నాడు. అలా ఏం నాతో పని లేదు రఘుకి యాక్చువల్ గా. ఎందుకంటే రఘు మౌనిక ఉన్నప్పుడు కూడా అందరు ఉన్నప్పుడు రఘు అమ్మాయి ఓకే వీళ్ళతో మాట్లాడితేనే నాకు పని అవుతుంది అని ఫిక్స్ అయ్యాడు. కాదు రఘు, బాలుకి చాలా మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. బాలుని కొంచెం సెట్ చేసాం అనుకో, 4-5 అమ్మాయిలను పరిచయం చేస్తాడు నీకు. బాలు బ్రో తోటి మనకి కాంపిటీషన్ ఎందుకక్క? అదే కాంపిటీషన్ ఏం లేదులే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంతే. నాకు మరదలు దొరుకుతది కదా అని ఒక చిన్న ఆశ. నీకోసమే ఎనీథింగ్ ఫర్ యూ రఘు. ఇద్దరు ఆనిముత్యాలు ఇద్దరు రెండు మాట్లాడుకుంటే ఎలా ఉన్నాయి అట్లా ఉంది. ఇంకేంటి రఘు విశేషాలు? ఎవరికైనా విశేషం చెప్తున్నావా? మా ఫ్రెండ్ ప్రసాద్ బర్త్డే ఉంది. ఎవరిది పేరేంటి? ప్రసాద్. ఓకే హాయ్ ప్రసాద్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నా సైడ్ నుంచి అండ్ బాలు సైడ్ నుంచి అండ్ స్పెషల్లీ మా తమ్ముడు రఘు సైడ్ నుంచి కూడా. నువ్వు ఇలాంటి హ్యాపీ బర్త్డేస్ చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు. బాయ్. నీ పేరు చెప్పండి, ఫోన్ లోనే మాట్లాడండి ఓకేనా? అవునండి, పేరు స్వర్ణలత. స్వర్ణలత, బ్యూటిఫుల్ నేమ్. స్వర్ణలత గారు చెప్పండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ ఏంటి ఈ రోజు ప్లాన్స్? ఏం లేవండి. అంటే మీరు సింగిల్ అండి లేకపోతే మ్యారీడా? మ్యారీడ్ అండి, 2 అబ్బాయిలు నాకు. 2 అబ్బాయిలు. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏ మ్యారేజ్ అయినా ఏంటే లవ్ మ్యారేజ్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకుంటారు అంతేనా? అంతే కదా? అంతే అండి. స్వర్ణలత గారు చెప్పండి. మీ వారు ఈ జర్నీలో అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? పెళ్ళి 20 years అయిందండి. 20 years? అసలు మీరు 20 years అమ్మాయిలా మాట్లాడుతున్నారు? అదే మీ వాయిస్ 20 years అమ్మాయిలా ఉంది. థ్యాంక్ యూ. కాదు, మీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే పెళ్ళైన తర్వాత మీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నామండి. ఏమేం చేశారు సార్? ఏమేం తెచ్చారు చెప్పండి. అన్ని చెప్పేస్తారు మరి. నేర్చుకుంటాం, అబ్బాయిలు ఇప్పుడు నేర్చుకుంటారు. అంటే నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఇంప్రెస్ చేయాలని ముందే తెలుసుకుంటున్నాడు అనమాట బాలు. స్వర్ణలత గారు చెప్పండి, ఎలా జరిగింది, ఏం చేశారు సార్? మా వారు చాలా బాగా చూసుకుంటారండి. ఓకే, ఏది అంటే నేను ఏది అడిగినా కూడా కాదనుకుంటూ చూసుకుంటారండి. వావ్, నైస్. అసలు ఈ రోజుల్లో ఏదో అమ్మాయి అడిగితే కాదనకుండా తెచ్చిచ్చే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారు? అధ్యక్ష, నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను, అబ్బాయిలందరూ నేర్చుకోండి. మా వారికి హాయ్ చెప్పండి. మీ వారి పేరు? నాగరాజు అండి. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారండి. ఒక్క నిమిషం. అయితే మీరు చెప్పండి, నాగరాజుకి హాయ్ చెప్పి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి లాస్ట్ కి అని ఇవ్వాలంతే. ఓకే అండి. నాగరాజుకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవ్ యూ కూడా చెప్పాలి. ఏమండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. I love you so much, very very. లాస్ట్ కి అది మర్చిపోయారు మీ వారికి ఇవ్వడం.
అయ్యా. నువ్వు మరీ అంత ఇబ్బంది పెట్టకు, స్వర్ణలత గారు ఇబ్బంది పెడుతున్నారు, నాకు అర్థమైంది. ఓకే నాగరాజ్ గారు, మా సైడ్ నుంచి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అండ్ వెరీ బిగ్ హాయ్. స్వర్ణలత గారు, చెప్పండి. ఇప్పుడు మామూలుగా అంటే పెళ్ళయిన తర్వాత చిన్న చిన్న గిల్లి కజ్జలు ఇలాంటివన్నీ కామన్ గా వస్తుంటాయి కదా. అవునండి. నాగరాజ్ గారు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారా, మీరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారా? తనే కాంప్రమైజ్ అవుతారండి. అది అక్కడే ఎవరిది ఎక్కువ లవ్ నువ్వు అర్థం చేసుకోవచ్చు తెలుసా. ఎక్కువ లవ్ ఉన్న వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు. నాగరాజు గారికి దిష్టి తీయాలి. సరే నువ్వు అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నావని అర్థమైంది, బట్ మేము అలా పార్షియాలిటీ చూపించాం, మేము అబ్బాయిల్ని అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తాం, అంతే కదా స్వర్ణలత గారు? అవునండి, అంతే అండి. స్వర్ణలత గారు, ఈ 20 years ఆయన కాంప్రమైజ్ అయ్యారు కదా, అవును. ఇక నుంచి ఈ రోజు నుంచి మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఓకే అండి, ఇద్దరం కాంప్రమైజ్ అయితేనే బాగుంటది. ఏ ఇద్దరొద్దు, మీరు ఒక్కళ్ళే అవ్వాలి కాంప్రమైజ్. చూసావా, దిస్ ఈస్ పార్షియాలిటీ అంటారు. ఇద్దరు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని. 20 years వరకు ఆయన అవుతూ అంతేగా అంతేగా అంటూ. సరే స్వర్ణలత ఎనీవే గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ స్వర్ణలత గారు. ఇలాగే మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, ఇంతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. హలో హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి మాట్లాడేదండి? హాయ్ అండి, నేను ఇదేదో వాళ్ళు అండి అని అను. జై చిరంజీవిలో సునీల్ గారు చెప్తారే, దిస్ ఈస్ ధనుష్ కోటి, మై ఫోన్ రామ్ కోటి. ఓకే, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది గెస్ట్ చేయండి. జాను. అవునండి, హ్యాపీ అవును. వ్యాలెంటైన్స్ డే అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. ఏంటి వ్యాలంటైన్స్ డే ని హ్యాపీ ఇంత వ్యాలంటైన్స్ డే ని నీరసంగా నాకు చెప్తున్నావు. చూసావా, నేనే డల్ గా ఉన్నానంటే నువ్వు నాకన్నా గర్ల్ డల్ ఫ్రెండ్ లేని నేనే డల్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. బాయ్ ఫ్రెండ్ లేని హేమ హ్యాపీగా ఉంది. నీకేమైంది? హ్యాపీ వ్యాలెంటైన్స్ బాలు గారు. థ్యాంక్ యూ జాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. అలా చెప్పు, ఎందుకక్క? హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. జాను చెప్పండి బాలు గారు. ఏంటి ఈరోజు? ఈ రోజు ఏం లేదు, సెలబ్రేషన్స్, సెలబ్రేషన్ ఏం లేదు. ఈ రోజు బెలూన్లు, గులాబీ పువ్వులు, చాక్లెట్లు, ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవా? బిస్కెట్స్ అటువంటి ఏం లేవక్క. మరి ఓకే ఓకే, నువ్వు చెప్పు. ఐ మీన్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే మినిమం ఒకసారి మంచివాడు అయితే, బట్ మనతో లైఫ్ లాంగ్ మంచిగా ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్యూచర్ లో అమ్మాయిని మంచిగా చూసుకుని అంటే అమ్మాయిని వదలకుండా. తప్పమ్మా, ఈ రోజుల్లో అలా అనకూడదు. అమ్మాయిలే అబ్బాయిల్ని మంచిగా చూసుకోవాలి ఈ రోజుల్లో. తన ఒపీనియన్ కూడా చెప్పనివ్వకుండా నువ్వు. నేను అబ్బాయిలు వదిలేస్తారు, మా అమ్మాయిని మేము వదలము. ఎస్ జాను, నేను నీ సైడే ఉంటాను. అవునక్క, సరే అక్క. రోజులు మారాయి, రోజులు మారాయి, కాలాలు మారాయి, మనుషులు కూడా మారిపోయారు. అదే కదా నేను చెప్తుంది. జాను అయితే సో నువ్వు లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తానంటావు మోస్ట్లీ? లవ్ మ్యారేజ్ అని ఏం లేదు, బట్ అరేంజ్ మ్యారేజ్ కూడా ప్రిఫర్ చేస్తా. ఓకే, ఏది చేసుకున్నా అబ్బాయి మంచోడైతే చాలంటావు? అంతే అంటే ఏది చేసుకున్నా అబ్బాయి మంచిగా ఉండాలి, బట్ అబ్బాయి లైఫ్ లాంగ్ మనతో కలిపి ఉండిపోవాలి. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి లాయల్ అమ్మాయిలు ఉన్నారు అని అంటే వాళ్ళ లైఫ్ లోకి మనల్ని అంటే అమ్మాయిని వదలకూడదు, బట్ ఇంకొకళ్ళు కూడా లైఫ్ లోకి అలౌడ్ చేయకూడదు. ఓకే, ఒకే అమ్మాయి ఉండాలి లైఫ్ లో అంటావు? అంతే. ఎస్, వెరీ గుడ్. అలా ఉంటే నిజంగా ప్రతి ఒక్క రిలేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంటది. అంటే ఈ రోజుల్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని అమ్మాయి కూడా బాధపడకుండా ఉంటది, బట్ ఓకే నా కోసం ఇంత త్యాగం. మరి అమ్మాయిలకి ఏం చెప్తావు? అబ్బాయిలకి చెప్పావు ఓకే ఇలా ఉండాలని, మరి అమ్మాయిలకి ఏం చెప్తావు? అమ్మాయిలకి కూడా చెప్పు. మరి అమ్మాయిలు అంటే అది కామన్, అది అమ్మాయిలు బట్టి వాళ్ళు నిర్ణయం బట్టి వాళ్ళు తీసుకుంటారు, బట్ అది నేను చెప్పను. ఓకే, అమ్మాయిల కోసం అయితే నేను మాట్లాడతాను. కాదు, చాలా నువ్వు మంది చూసావా, అమ్మాయిల నిర్ణయాలంటే అమ్మాయిల నిర్ణయాలు అమ్మాయిలకు ఉండాలంట, కానీ అబ్బాయిలు అలా ఉండకూడదంట. అమ్మాయిలు ఏం అబ్బా అంటే అలా కాదు, చూసింగ్ విషయంలో అమ్మాయిలు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నాను. నేను అంటుంది అబ్బాయిలు ఇలా ఉండాలి అని చెప్తున్నారు కదా మీరు పెళ్ళైన తర్వాత, లేదా లవ్ లో నేను ఉన్న చెప్తాను తర్వాత. అన్నాను కదా. ఓకే, అమ్మాయిలు కూడా ఎలా ఉండాలో చెప్పు. మరి అమ్మాయిలు కూడా ఉంటారు, బట్ ఇద్దరిని నేను కాదు అని అట్లా. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కానీ ఎవరి దానిలో వాళ్ళు ఉంటారు. మరి నువ్వు అబ్బాయిలకే చెప్తున్నావు జాను, లేదు. అమ్మాయిలకు కూడా చెప్పాలి కదా.
బాలుగారు మీరైతే అలా ఉండరు కదా, మీకెందుకు? నేను మగజాతిని కదా, మా జాతిని ఏంటంటే నాకు ఎంత బాధ వేస్తుంది తెలుసా నీకు? ఓకే ఓకే, నువ్వు అంత బాధపడకు ఆ? జాను. చెప్పక్క. సో ఖచ్చితంగా ఏంటి అని అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. బట్ డెఫినెట్లీ నీకు మంచి ఫ్యూచర్ లో నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కి ఒక మంచి అబ్బాయి రావాలి, బాలు లాంటోడు కాకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. బాయ్.